దేవుని జ్ఞానం చాలా ప్రాముఖ్యమైంది. అది ఎక్కడ దొరుకుతుందంటే వేద గ్రంథంలోనే దొరుకుతుంది. ఇప్పుడు నన్ను అడిగితే ఒక మాట చెప్తాను. మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ బుక్స్, సెకండ్ క్లాస్ బుక్స్, ఇంటర్ అన్ని బుక్స్ కంప్లీట్ చేశారు. ఇప్పటిదాకా ఏ చదువు చదివారో ఆ చదువు వరకు అన్ని బుక్లు కంప్లీట్ చేశారు. మీ పిల్లలు బైబిల్ను సగమన్నా కంప్లీట్ చేశారా? కంప్లీట్ వద్దులేండి. ఇప్పుడు నేను ఉన్న ఫలంగా ఎవరినో ఒకరిని లేపి, నాయనా తెగ చదువుతున్నా, మీ నాయనలు 40,000 కట్టి ఫీజు కట్టి చదివిస్తున్నారు, నిన్ను లేపి యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం తీనాయనా, తీసి ఒక 4 వచనాలు చదువు నాయనా అని చెప్పేసానంటే, నేను చదువుకునేటప్పుడు అక్షరాలు ఇంతలా ఉన్నాయి, ఇప్పుడు సన్నగా ఉన్నాయి బైబిల్ అంటారు ఈ దరిద్రులంతా. ఎవడికి బైబిల్ చదివేది రాదు, ప్రార్థన చేసేది రాదు. చేయమని ఒక 15 నిమిషాలు ఏదైనా ఒక ప్రత్యేకమైన సంపూర్ణ రాత్రిలోనో ప్రత్యేకమైన కూడికలోనో వచ్చి ఒక్క 10 నిమిషాలు కాదు 10 సెకండ్లు కూడా ప్రార్థన చేయలేరు. ఎందుకు? దైవ జ్ఞానం ఇష్టం లేదు. ఫోన్ ఇవ్వండి, బాబు కొత్త యాప్ ఉంది, ఏదో వచ్చిందంట, ఎక్కిండి బాబు అని అంటే, కొత్త యాప్ కావాలంటే అది ఏందో ఉండాలి. ఏంది ఉండాలి చెప్పండి, పర్లేదు. ఏంది ఉండాలి? అది ఏంది ఉండాలి దివాకర్? ప్లే స్టోర్. నిజంగా గుర్తురాల. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ స్టోర్ను తెచ్చుకొని క్షణాల మీద కొట్టి ఏకదం దాన్ని క్లియర్ చేసేస్తారు. ఇంకా తీతు తీర అంటే ఋతు తీస్తావు, ఋతు తీర అంటే తీతు తీస్తావు. బైబిల్ దగ్గర మాత్రం జీరో నాలెడ్జ్. మీలో చాలామంది ఎందుకు వస్తున్నారు ప్రార్థన చెప్పంటారా? మీ అమ్మల పోర్లు పని లేక వస్తున్నారు అంతే. నిజం కాదనే వాళ్ళు బైబిల్ మీద చేయబెట్టి చెప్పండి. ఎవరు పోరు పనిలేక? మీ అమ్మోళ్ళ పోర్లు. మీ అమ్మోళ్ళ పోర్లు దాటిన స్థాయికి మీరు వెళ్ళారనుకోండి, మీ అమ్మ గనక ప్రార్థనకు రమ్మంటే రావంటే ప్రార్థన లేదు, గీర్ధన లేదు, రూబేనన్న లేడు, గీబేనన్న లేడు, చర్చి లేదు, గిర్చి లేదు అన్నీ చెప్పి, మనం చెప్పాను కదండి, అనంతపురం జిల్లాలో ఒక ఆయన వచ్చింది, మీటింగ్ పెట్టారని చెప్పేసి కవర్ తీసుకొని వస్తా అంటే, స్పెషల్ మీటింగ్. నేను అనుకున్నాను, ఈయవ్వా స్పెషల్ కారికి వస్తుంది అని. కవర్ తీసుకొచ్చి వాళ్ళ పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ అయ్యా చూడు, పాస్టర్ అయ్యా కొట్టింటే 3 పనులు రాలినాయి. ఏం తెచ్చిందేమా? రాలిని పనులు తెచ్చింది. ఏం చేసుకుంటాడు? పులుసు పోసుకుంటాడు. ఆపిల్ పనులను అయితే కోసుకొని తింటాడు. 3 పనులు రాలే పేతయ్యా. ఇప్పుడు ఆయన ఎవరిని పిలుస్తుంది తెలుసా? ఆయన పేరు రాజన్న. లాజన్న అంటుంది. నీ పేరు రాజన్న కదా, ఇప్పుడు పెట్టుకున్నావంటే పనులు ఊడిపోయా. లాజన్న 3 పనులు పోయా రాజన్న. ఏం చేసినాడు? మనవాడు చర్చికి వచ్చినోడే ముందు, ఇప్పుడు లెవెల్ మారింది. పేడని కొట్టినాడంటే కొడతంట లొట్టంది. నేను 3 పనులు రాళ్ళతోనే ఈమె స్పెషల్ మీటింగ్ కారుకు తెచ్చినట్టు తెచ్చింది. మీరు కనీసం ఒక్కసారైనా తెచ్చినారా? మీకు ఇంకా రాలే అన్నమాట. వస్తాయిలేండి, అది కూడా సెకండ్ రౌండ్లో ఉంది. నగ్గాకండి, నిజమే. సెకండ్ రౌండ్లో ఎప్పుడో ఒకసారి మీరే ఎంతసేపు ప్రార్థన అని చెప్పేసి, ప్రార్థన లేదు, గీతం లేదు, రూబేనన్న లేడు, గీబేనన్న ఎందురా? రూబేనన్న లేడు, గీబేనన్న లేడు, చర్చి లేదు, గిర్చి లేదు, అన్నీ మాట్లాడేసి పోతాను నేను అంతే. ఏమనలేవు నువ్వు. ఇప్పుడు పిల్లలు ఏం నేర్చుకున్నారంటే బ్లాక్మెయిలింగ్ నేర్చుకున్నారు. నన్నేమన్నంటే చచ్చిపోతాం, ఏలు పడతా ప్లగ్లో. కనీసం మీకన్నా బుద్ధి లేదు. ఒరే ప్లగ్లో ఏలు పడుతుంది ఏమంది, నా దగ్గరికి తీసుకురండి, 5 అడుగులు ఇనపరాడ్డు ఇచ్చి పెట్టరా అంట, 8mm ఇచ్చి పెట్టరా అని స్విచ్ నేనే వేస్తా. 8mm 6mm అయితే దాంట్లో పడుతుంది. వీడు ప్లగ్లో పెడతా అంటే, ఓయమ్మ ఈడాడ ఈ ప్లగ్లో ఏడు పెట్టి భయపడిచ్చావని మాట ఏంటంటే, నీ జీవితాంతం రేపొద్దున ఎవరినోని పిలుచుకొచ్చేసి ఇదే అంటాడు సంసోను మాదిరి. అప్పుడు ఇండ్లంతా నాశనం. ఏ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి? దైవ జ్ఞానం. ఎక్కడ దొరుకుతుంది? ట్యూషన్లో. ఎక్కడ దొరుకుతుంది? ట్యూషన్లో. రేపొద్దున నువ్వు ఫెయిల్ అయ్యావు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫీజు మీకు వెనక్కి ఎవరైనా ఇస్తారా? ఎందుకు ఇర్లేమ్మా, ఇచ్చారు. కానీ ట్యూషన్కు ఆయన 10,000 కట్టాడంట, ఫెయిల్ అయితే 10,000 వెనక్కి ఇచ్చారు. అట్లే ఫెయిల్ అయినందుకు ఫీజు వెనక్కి ఇద్దలేండి. నా తప్పిదమే, నేను ఎంతో కష్టపడ్డాను, కనీసం ఈసారికి
ఆ పోయిన 2 సబ్జెక్టులకు ఫీజు అన్న నేను కడతాలేని కడతారా? మరి ఏంటండి మీరు వాళ్ళ మీద నమ్మకం? మీరు నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరు? యేసు ప్రభు ప్రియులారా. అందుకే దావీదు అంటాడు, నేను నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన, జ్ఞానమిచ్చువాడు ఆయన. సొలొమోనుకు జన్మనిచ్చింది మాత్రమే దావీదు, జ్ఞానమిచ్చింది ఎవరు? ప్రభు ప్రియులారా. ఈ జ్ఞానం చెప్పరే మీరు? ఈ జ్ఞానం అస్సలు నేర్పించరే పిల్లలకు? లేరా? ఒక అర్ధగంట ప్రార్థన చేసుకో, ఒక అర్ధగంట బైబిల్ చదువుకో, అస్సలు లేవు. ఎంతసేపు ఉరుకులు పరుగులు. ఆ పొద్దు ఎగ్జామ్ అప్పుడు మాత్రం వచ్చి నిలబడతారట. ఏంది ఆ ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేస్తానే నువ్వు అట్ టైం హై లెవెల్కి పాస్ అయిపోతావు? ఎట్లయితావు? ముందు దేవునితో నీకు కనెక్షన్ ఉండే ఎక్కడిది? దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా, దైవ జ్ఞానం నాకు ఇష్టం, బలుల కన్నా అన్నిటికన్నా దైవ జ్ఞానం నాకు ఇష్టం. దేవుని బిడ్డలారా, మీ పిల్లల కెరీర్ బాగుండాలని మీరు కోరుకుంటున్నారు, మంచిదే. కెరీర్లో ప్రభు సహాయం ఉంటే ఉన్నతంగా వెళ్తారండి వాళ్ళు, ఉన్నతంగా వెళ్తారు. ఎంతోమంది బడిలో నుంచి బయటికి తోసివేయబడిన పిల్లలు ప్రభు పాదాల చెంత, దేవుని మందిరపు అనే బడి దగ్గర మోకాళ్ళ అనుభవంతో, తల్లుల ప్రార్థనలతో, తల్లులు చెప్పిన చదువులతో గొప్ప గొప్ప వాటిని కనిపెట్టారండి వాళ్ళు కనిపెట్టిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ మీకు ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది, ఎలాగ మీరు కనుగొనగలిగారు అని అంటే వాళ్ళు చెప్పిన మాట, బైబుల్ నాకు జ్ఞానం ఇచ్చింది, బైబుల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించానని చెప్పారు. అస్సలైన దాన్ని విడిచిపెట్టేసి వ్యర్థమైన అన్నీ పారాడుతున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోనండి, మీరు నిద్రలో లేపినా చెప్పాల్సిన మాట ఏంటంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో ఆత్మీయంగా వర్ధిల్లావా? అన్నీ ప్రభు చూసుకుంటాడు, అన్ని ప్రభు చూసుకుంటాడు ప్రియులారా. ఆదివారం కూడా వాళ్ళు నేను పిప్పిపిండి చేస్తారు. మరి ప్రభు నీకు జీవం ఇచ్చినందుకు నువ్వు ఆయనను కనీసం స్తుతించలేకపోతున్నావే. దేవదూతల స్తుతుల కన్నా నీ స్తుతులను ఆయన ఎక్కువ ఇష్టపడుతుంటే స్తుతించడానికి కూడా ఆయన దగ్గర లేవే నువ్వు. ఎప్పుడు క్రిస్మస్, జనవరి 1కి, ఈస్టర్లకు వచ్చి స్తుతిస్తావా? ఈరోజు సమయం సరిపోని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. నో, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోనండి. లోక జ్ఞానానికన్నా గొప్పది దైవికమైన జ్ఞానం. ఆ జ్ఞానము ఒకవేళ నీకు గొప్ప గొప్ప ఉద్యోగాలు రాకపోయినా, గొప్ప గొప్ప కంపెనీలను వెళ్ళకపోయినా, ఒకవేళ దైవికమైన జ్ఞానం ఉంటే నీవే 10 మందికి ఆధారకరమైనటువంటి వ్యక్తిగా, నీవే 10 మందికి పనినిచ్చే వ్యక్తిగా కూడా నిలబెట్టుకోగలిగిన సామర్థ్యం ఆయనకుంది. నమ్ము నువ్వు. లోకములో అంత ఇంజనీర్లే బ్రతకడంలా, డాక్టర్లే బ్రతకడంలా, లేదా గొప్ప గొప్ప ఉద్యోగాలు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లే బ్రతకడంలా, సామాన్యమైనడు కూడా ఏం చేస్తున్నాడు? బ్రతుకుతున్నాడు. నువ్వు ప్రభువును కలిగి ఉంటే సామాన్యమైన జీవితాన్ని నీకు ఇవ్వడు, ఘనమైన జీవితాన్ని ఇస్తాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 28 మొదటి 14 వచనాలు చూస్తే, నా మాటలు విని ఆ ప్రకారంగా చేయవాని నేను తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచను. నా బిడ్డలు, నేను గొప్ప దేవుణ్ణి అయితే నా పిల్లలు గొప్పగా ఉండాలని కోరుకుంటా, కానీ నా బిడ్డలను తక్కువలుగా చేస్తాను నేను చేయనంటాడు ఆయన. మొదటిది ఏమంటే ఇష్టపడాలి మనం? చెప్పండి. దేవుని రేపారం రాగాకండి అయితే అంతే కదా మనం చేసేది. ఈ వారం ఎట్లా వచ్చినాం, రేపారం ఎవరు వస్తారో తెలియదు, ఎవరు రారో తెలీదు, అట్లయిపోయింది. దేవుని మందిరములో ఉండుట నాకు ఇష్టం. ద్వారం దగ్గర అన్నాడు కొరాహు కుమారులు, మనం అనాల్సింది దేవుని మందిరంలో ఉండడం నాకు ఇష్టం. రెండవది ఆయన మాట్లాడుతున్నాడు, ఏమంటే ఇష్టమట? నీ వాక్యము నాకు ఇష్టం, నీ శాసనములు ప్రభువా. మూడవది ఏమిష్టం నాకు? నీ జ్ఞానం నాకు ఇష్టం. జ్ఞానమి ప్రభువా, దైవ జ్ఞానము నాకు ఇష్టం, దైవ జ్ఞానము నాకు ఇష్టం. చివరిగా ఒక్క మాట చూసి ముగిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఏమి ఇష్టమట? 4వది ప్రియులారా, ప్రభువునొద్ద నివసించుట ఇష్టం. ఎవరి దగ్గర?
ప్రభువునొద్ద నివసించుట ఇష్టం. దేవునందు ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో మీకు తెలుసు, ఒక తల్లిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 20-21 మనం చదువుదాం. మత్తయి రాసిన సువార్త, ఒక తల్లి కోరిక చూడండి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, ఒక కోరిక కోరుతుంది. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగిను. ఆమెకి 2 కొడుకులు. నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపున, సాఫ్ట్వేర్, ఒకడు నీ ఎడమ వైపు, ఒకటి హార్డ్వేర్, కూర్చుంటూ సెలవిమని స్పానర్లతో నన్ను కొట్టేట్టుగా చెప్పి ప్రభు అనిందా. ఏమడిగింది ఆమె? దేవా, నాకు 2 కొడుకులయ్యా, వాళ్ళిద్దరూ నీ కుడి వైపున ఒకడు, నీ ఎడం వైపున ఒకడు ఉండాలని నా కోరిక ప్రభు అనింది. మీరు కోరారా ఎప్పుడైనా? దేవా, నా బిడ్డలు నీ రాజ్యమందు నీతో యుగయుగాలు ఉండాలి ప్రభు అని. కొంతకాలం కాదు ప్రభు, నా పిల్లలు ఆదివారం కూడా ట్యూషన్ పోతారు, నా పిల్లలు ఆదివారం కూడా పోయి గ్రౌండ్లో ఆడుకొని వస్తారు. నువ్వు ఏం చేస్తావేమో తెలీదు, వాళ్ళని తప్పకుండా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభు అని మీరు ప్రార్థన చేస్తే, వాడు సాయంత్రానికి గ్రౌండ్లో బాల్ అన్నవసరం తగిలించుకొని కుంటుకుంటూ వచ్చాడు. ఎందుకు? నువ్వు మరలా ఒక్కసారి చదువుదామా? 20వ వచనాన్ని చదువుతున్నాం. క్లియర్గా కొంచెం మీకు వివరిస్తాను. నీవేమి కోరుచున్నావు? అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి, ఏరిమ్మా నీ కొడుకులు? అదే అన్న, వాడు ఈరోజు పిక్నిక్ పోయినన్నా అట్లా చెప్పాడా? ఆ తల్లి ఏం చేసింది? ఇద్దరిని వెంట పెట్టుకొని వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? ఇద్దరిని వెంట పెట్టుకొని యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చింది. అప్పుడు అడుగుతుంది, నువ్వు కూడా మందిరంలో ప్రార్థన చేసేటప్పుడు నా పిల్లలు పరలోకమందు నీ రాజ్యమందు యుగయుగాలు ఉండాలి ప్రభు అంటే, నీ పిల్లలు నీ వెంట రావాలన్నా వాళ్ళు ఎక్కడైనా పోయినా పర్లేదా? చెప్పండి, నీ పిల్లలు ఏం చేయాలి? నీ వెంట రావాలి. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా వానికి ఏమో కుడికన్లో నీరు గారుతుంది సార్ అని కంటి డాక్టర్ని అడిగారు అనుకోండి, ఏడిమ్మా మీ కొడుకు అని అంటే, నీరు గారుతుంది ఒక శుక్రమంది అని అంటే ఇస్తాడమ్మా కంటి డాక్టరు? ఎందుకు ఏడు? వాని పిలుసుకరా, వానికి నీరు లోపల గాయముండి కారుతుందో, గుల్లలేసి కారుతుందో, లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లమో నేను మిషన్లో చెక్ చేయాలి. నీ పిల్లలు పరమున చేర్చబడాలంటే వారు మందిరములో పరీక్షించబడాలి, దేవుని వాక్యము చేత హెచ్చరించబడాలి, ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. అప్పుడే వాళ్ళు పరలోకంలో ఉంటారు. కానీ వాళ్ళు ఒక చోట నువ్వు ఒక చోట ఉండి, నా పిల్లలను తీసుకో ప్రభు పరలోకం. ఏంటికి తీసుకుంటాడు ఆయన? అందుకే ఆమె ఏం చేసిందంటే, వాళ్ళ ఇరువురిని తీసుకొచ్చి ఆయన ఎదుట నిలబెట్టి, ఒక్క మనవి ప్రభువా అనింది. చెప్పమ్మా అన్నాడు ప్రభు. ఏం లేదు ప్రభువా, 2 పిల్లలయ్యా నాకు, వీడు చిన్నోడు, వీడు పెద్దోడు. ఓకే, బాగున్నారమ్మా పిల్లోళ్ళు? వీళ్ళిద్దరూ నీతో పట్టి ఉండాలి ప్రభువా. అంతే కదమ్మా, పోయి మటకరాయమను అన్నాడా? రాయమను మా లెక్క వస్తుంది అన్నాడా? ఏమండి, ఇండ్లలో కొంతమంది నాశనాన్ని ఎందుకు వచ్చింది సందర్భం చెప్పంటారా? మందిరం పక్కలో నిలబడుకున్న మటకాలు రాస్తున్నారండి. మందిర పక్కన సందులో. నేను మొన్నటి దినాన ఇది ఛార్జింగ్ పని చేయకపోతే చూద్దామని చెప్పేసి వచ్చి ఈ పక్కన అదేనా అంటే, ఎవరబ్బా ఇంతగా ఈ పక్కన సందులో ప్రార్థన చేస్తున్నారు చర్చిలోకి రాకుండాని మెల్లిగా బోల్ట్ తీసి ఇట్లా చూసా, ఈ 2 నెంబర్లకి ఎలాగేలంట. నేను అనుకుని, మీకు ఎంత నాశనానికి దారి తెచ్చుకుంటున్నారే మీరు. మళ్ళా సెంటిమెంట్ ఏంటి తెలుసా? ఖచ్చితంగా తగులుతుంది మందిరం సాక్షిగా అంట. ఎందుకంటే పక్కన ఉండేది ఏంది? ఖచ్చితంగా తగులుతుంది. అంటే ఇప్పుడు తగలకపోతే ఆయనదే మందిరం,
అంటే తగలకపోయినా నాకే సమస్య, తగిలినా నాకే సమస్య. తగిలిందనుకో, రే నువ్వు మందిని గట్టి వీళ్ళకి మటకాలు తగులుతుందని దేవుడు నన్ను అడుగుతాడు. తగలేదనుకో, వాళ్ళు నా మీద రాలేస్తారు. బా ఏమి కష్టం వచ్చి పడినండి, మీరే తీర్చాలంగా దీన్ని. ఆ తల్లి తన 2 బిడ్డల్ని తీసుకొచ్చి ప్రభు దగ్గర నిలబెట్టి, 2 ఉండాలి ప్రభువా అని అంటే ఆయన అన్నాడు, నీ ఆశ మంచిదే అమ్మా, అది తండ్రి చిత్తములో ఉంది, వారిని నీతిగా బ్రతకమను అంటే ఆ తల్లి అలాగే వెళ్ళిపోలేదండి. ఆ తల్లి అలాగే వెళ్ళిపోలే. ఏం చేసిందో తెలుసా? తన శిష్యులుగా అప్పగించి వెళ్ళిపోయింది. అందుకే శిష్యుల పేర్లు మనం చదివేటప్పుడు జబదయ కుమారులు అనే పేర్లు వస్తాయి చూడండి. తమ పిల్లలను దేవునికి అప్పగించిన, అది ధైర్యం ఆమెది. హన్న తన కుమారుని తెచ్చి మందిరంలో పెట్టి అడుగుతుంది, ప్రభువా నేను ఆ రోజు ప్రార్థన చేసే చూడు ప్రభువా, మందిరంలో కొడుకు కావాలని. వీడే ప్రభువా, నువ్వు ఇచ్చావు ఈయన చక్కగా పెంచాను, ఇంకా జీవితాంతం నీ సేవ చేస్తాడు, నువ్వు చూసుకో ప్రభువా అని అప్పగించేసింది. సమూయేలు చరిత్ర చదివితేనండి, బాల్యంలో అప్పగించేసింది. సమూయేలు రాజులను అభిషేకించేవాడయ్యాడండి. మనం అంటాం కదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారిని, అలాగ దాను మొదలుకొని బెయిర్షెబా వరకు సమూయేలు యొక్క కీర్తి ఘనమైనదిగా. అందుకే మీరు 9వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం చదివితే, ఆ పట్టణంలో ఒక దైవజనుడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట జరుగును. సేవకుని మీరు తక్కువ అంచనా వేయమాకండి. సేవకుని నోటి వెంట వచ్చే మాట తప్పక జరిగిస్తాడండి. ఎందుకంటే బైబిల్లో యెషయా గ్రంథకర్త అంటున్నాడు, నా సేవకుని మాటను నేను రూఢిపరుచుతాను అన్నాడు. మేము ఎవరిని ఉద్దేశంగా ఎప్పుడు మాట్లాడం. మమ్మల్ని తిట్టినా కూడా ఉన్నీలే అనుకుంటాం. శపించు ప్రభు అని ఏ కోరం, ఎందుకంటే మాకు తెలుసు దాని పవర్ ఏంటో. బాధపడినందుకండి, ఒక సందర్భం మందిరంలో బాధపడ్డాను అంతే. బాధపడినందుకు తమకు పుట్టిన 11 సంవత్సరాల పిల్లోడు 3 రోజులు కళ్ళు తెరసల. మరలా చేయిబెట్టి ప్రార్థన చేస్తే, నేను గంట సేపు మందిరంలో ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేసరికి 3 రోజులు కళ్ళు తెరవలా. గెంగిరెడ్డి హాస్పిటల్కి వెళ్తే అన్నీ బాగున్నాయమ్మా, అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి, ఎందుకు వాడు తెరవలేదు మాకు అర్థం కాలేదన్నటువంటి పెద్ద ఆయన ప్రార్థన చేసి లోపలికి వెళ్ళి మళ్ళా ప్రార్థన ముగించుకొని బయటకు వచ్చేసరికి వీధులు ఆడుకుంటున్నాడండి వాడు. బాధపడినందుకే. శపించలే వాళ్ళ పిల్లలను అని బాధపడ్డాం అంతే. ఏంటి ప్రభువా, మందిరాన్ని అశుభ్రం చేస్తుంటే అరిచినందుకు ఎంతింత మాటలు మాట్లాడిందో తెలుసా? ఆమె చాలా నీచంగా మాట్లాడింది, చాలా బాధలేసింది. ఏంటి ఇంత మాటలు మాట్లాడుతుంది? మాట్లాడడం మాకు వచ్చు, కానీ మా నోర్లను ఎప్పుడూ కట్టేశాడు దేవుడు. మాట్లాడలే మేము. ఉన్నీలే పద లోపలికి వెళ్దామని వెళ్ళాం. 2 భార్య భర్త ఇంట్లోకి వెళ్ళిపోయాం. అక్కడ ఉన్నాం, పాత ఇంట్లోకి వెళ్ళిపోయాం. 3 రోజుల తర్వాత ఆమెకు కనువిప్పు కలిగింది. డాక్టర్లు అందరూ కూడా చెప్పారు, ఎవరో వీధిలో చెప్పారు, ఎక్కడో మీరు దేవునికి భిన్నంగా చేశారని చెప్పారు. నా క్రమం ఏంటంటే యథావిధిగా మందిరంలోకి వచ్చి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేసుకొని పోతా ఉంటే, నేను ప్రార్థన చేసుకునేటప్పుడు ఇంతింత మాటలు మాట్లాడినాము వచ్చి, నా రూబేనన్నా ఏమమ్మా, అంతకుముందు ఇంక చెడ్డ మాటలు, ఊరోడివిరా నువ్వు, ఒర్రా తర్రాతోనే ఇంకా ఆ నుంచి దాటిన అన్ని కారాలు వాడారు. ఇప్పుడేమో అన్నా అని అన్నారు. ఏమమ్మా అన్నాం. అప్పుడు అంత తిరిగి, అదే కనుక మిమ్మల్ని పిలిచినారనుకోండి, ప్రేమగా పిలిచినారనుకోండి, తిట్టాల్సినంత తిట్టి అమ్మా అంటున్నాగా బయటికి వచ్చింది. అబ్బా మీరు మామూలు కాదు. పొరపాటుగా అత్త ఏదన్నా గట్టిగా మాట్లాడి మళ్ళా అమ్మా అని పిలిచింది అనుకోండి, ఈమె గట్టిగా అనలేకపోయినా నోరు పడిపోను కదండి. మాట్లాడాల్సింది అంతా మాట్లాడి ఇప్పుడు అమ్మా అంట అవసరం ఉందని ఎన్ని మాట్లాడాలని మాట్లాడతారు. నేనండి ఏమ్మా అన్నా. పిల్లోడు 3 రోజుల నుంచి బాగలేదన్నా, హాస్పిటల్కి వెళ్ళాం, అన్ని టెస్టులు చేసాం, అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఎందుకో కళ్ళు తెరవడం లేదు, ఏమీ తినడం లేదు, అసలుకు మంచం మీద అంతే పడుకోబెడుతున్నాం, అట్లే ఉండిపోతున్నాడు. ప్రార్థన చేస్తామా, తీసుకురా. ఎత్తన చేయబెట్టాను, ప్రార్థన చేశాను. నాకు తెలుసు దేవా, దోషం ఏదైనా తల్లిదండ్రుల దోషం పిల్లల మీద మోపొద్దు నాయన,
పసిబిడలు తండ్రి దర్శించు, మేలు చేయి. ప్రార్థన చేసి మందిరంలోకి వస్తూ అన్నాను, నేను మందిరంలో కూడా ప్రార్థన చేస్తానమ్మా, మీరు ఇంటికి పిలుచుకెళ్ళండి, దేవుడు బాగు చేస్తాడన్నాను. మందిరంలోకి వచ్చానండి, మరలాదే మొరపెట్టాను, ప్రభువా ఏది ఏమైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకో, పసిబిడలు తండ్రి దర్శించు, మేలు చేయి. ప్రార్థన చేశానండి. 1.5 గంట 2 గంటలు అయింది, నేను ప్రార్థనలోనే ఉన్నాను. బైబిల్ తీసుకొని 12:30కి అన్నానికని ఇంటికి వెళ్తున్నాను. వాడు ఆడుకుంటూ వచ్చాడు, వందనాలు అంకులని. మనసు నిజంగా ఆ తల్లికి ఎట్టుందో తెలియదు కానీ మనసు పొంగిపోయింది. ప్రభునందు పురుగులారా, దేవా నీ సేవకుని ప్రార్థన విన్నావు, చాలు నాయన వెళ్ళండి. మళ్ళీ ఉన్నన్ని దినాలు చాలా నోటిని ఒళ్ళును మనసును అదుపులో పెట్టుకొని జీవించారు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, సమూయేలు గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఆ ఊరిలో ఒక సేవకుడు ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు అన్నాడు. ఒక దైవజనుడు ఉన్నాడు, అతను బహుగనుడు, అతడు ఏ మాట పలుకునో ఆ మాట నెరవేరును. మా ఆమె అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, నీకు నాలుగు మీద మచ్చలు ఉండాలని. మచ్చలు చాలా మందికి ఉంటాయి, వాళ్ళందరిని వచ్చి మాట్లాడమను కదా మేడం, వాళ్ళందరిని వచ్చి మాట్లాడమను. మచ్చలు కాదండి, మచ్చలేని జీవితం కావాలి. ఓకే, ఇంకొక మాట అక్కడే అందులోనే, మోషే కొండ దిగుట తడువు చేయుట. తడువు అంటే ఆలస్యం. గుడ్. ఇప్పుడు ఒక మాట అడుగుదాం, మోషే దేవునితో అప్పటికి ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? 40 రోజులు ఉన్నాడు. 40 రోజుల తర్వాత ఇంక కిందికి పో మోసే అన్నాడు దేవుడు. అబ్బా దొరికిందిరా స్వామి, తినేశాడు 40 రోజులు అట్లే. మీరు అనుకుంటారన్నమాట తొందరగా పంపిస్తాడంటే పార్ట్ 3 కూడా చేసే మెసేజ్ ఇటు తిరిగి అటు తిరిగి అని. ఆయన తడువు చేస్తున్నాడు, దేవా ఇంకా కొద్దిసేపు ఉంటావు ప్రభు నీ దగ్గర, అప్పుడే వెళ్ళిపోవాలి నా ప్రభువా, ఇంకా కొద్దిసేపు ఉంటా. తడువు చేయుట అంటే మోషే దేవుని యొద్ద ఉండడానికి ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. ఇంకా కొద్దిసేపు ఉంటా ప్రభువా. లేదు మోషే, ఆ కిందను చూడుపో, వాళ్ళకు దూడను చేసుకొని సాగిలపడి కేకలు వేసుకుంటూ చేస్తున్నారు, నువ్వు వెళ్ళు అంటే, అది మళ్ళైనా చూడొచ్చులే ప్రభువా, ఇప్పుడు దిగితే మళ్ళా నువ్వు ఎప్పుడు వస్తావో, నిన్ను ఎప్పుడు కలుసుకోవాలో, ఇంకొంతసేపు ఉంటా ప్రభువా. మోషే అంది అందుకే మరణము చూడక ప్రభు సన్నిధానానికి ఏమయ్యాడు? ఎత్తబడ్డాడు. దేవునితో ఉండాలని కోరుకోవాలి. సో ఇప్పుడు 4 విషయాలు మనం చూసాం. మొదటిది మందిరంలో ఉండడం ఇష్టం, రెండవది నీ వాక్యము గైకొనుట ఇష్టం, మీ జ్ఞానము నాకు ఇష్టం, 4వది నీ యొద్ద ఉండుట నాకు ఇష్టం. ప్రభువా ఈ ఇష్టాలన్నీ మేము విన్నాం, ఇవన్నీ చేస్తే మాకేమి లాభం? ఇవన్నీ చేస్తే మేము పనులు చేసుకోవద్దా, మా పిల్లలకు ఫీజులు కట్టుకోవద్దా, ఏమేమో చెప్పి ఇవన్నీ చేస్తే, ఆయనంటే సేవకుడు ప్రభువా, మాకెన్నో బాధ్యతలు ఉన్నాయి, మరి ఇవన్నీ చేస్తే మాకేంటి ఇష్టం? ఆ మాట చూడాలి కదా మనం. యోహాను సువార్త 15వ అధ్యాయము ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా, సందేశం అయిపోయింది, ఏం ఆందోళన పడద్దు, ప్రార్థనలోనికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే, ఇవన్నీ చేయుట వల్ల మనకేం మేల్లో ఒక మాట చూద్దాం. చదువునా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా అది మీకేది ఇష్టమో అడుగుడి. అది ప్రియులారా, ఎందుకు ఇంతగా ఇష్టపడి, ఎందుకు ప్రభువునొద్ద ఉండాలి, ఎందుకు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, ఎందుకు దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి, ఎందుకు ప్రభువుతో ఉండడానికి ఇష్టపడాలి అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, మీ యందు నేనును మీ యందు నా మాటలను నా యందు మీరును నిలిచి ఉండిన ఎడల, ఇప్పుడు ఏం చేయొచ్చు? మీకేది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. అది ప్రియులారా, ఈ ఇష్టాలన్నీ మనము కలిగి ఉంటే మనకి ఇష్టమైన బిడ్డల భవిష్యత్తు, మనకిష్టమైన పరలోక స్థానము, మనము ఇష్టపడేటటువంటివి దేవుడు ఏం చేస్తాడు? మనకు అనుగ్రహిస్తాడు. మీరు స్పందించడంలా, కనెక్ట్ అవ్వడంలా, ఏదో దిగుల్లో ఉన్నది. ఏమ్మా దిగులు? బాగున్నాయి బ్యాంగిల్స్, ఇస్ బ్యాక్, గుడ్,
రింగ్స్ ఆజ్ వెల్ ఆల్వేస్ గుడ్, అన్ని బాగానే ఉన్నాయి, వినండి. ఇప్పుడు దేవునికి ఇష్టమైనటువంటివి మన ఇష్టముగా భావిస్తే దేవుడు అంటున్నాడు మీకేది ఇష్టమో అడగండి. ఇంక అడగచ్చు కదా అప్పుడు, నాకు ఇది ఇష్టం నాయనా. కాలేబును ఆక్సా వచ్చి అడుగుతుంది, నాయనా నాకు మెట్ట భూములు ఇచ్చావు, మెరక భూములు ఇచ్చావు, నీటి మడుగులు కూడా నాకు ఈనానా అనింది. కాలేబు ఎంత మంచివాడు చూడండి. కూతురు అడగగానే అవునా అమ్మా, దీవెన దయచేయను ఆయన, ఓకే అమ్మా తీసుకో అన్నాడు. కాలేబు ఎవరండి? 12 గోత్రాలలో ఒక గోత్రం. కాలేబే తన బిడ్డకు ఇష్టమైనవి ఇస్తే, కాలేబును కనానుకు చేర్చిన పరలోకమందున్న దేవుడు నీవు నేను ఆయనకి ఇష్టకరంగా బ్రతికితే మనం అడిగింది ఇవ్వడండి 100%. లేచి నిలబడదామా, ప్రార్థన చేద్దాం. దేవా, నేను దేనిని నిర్లక్ష్యం చేసినా మందిరాన్ని నిర్లక్ష్యం చేయను ప్రభువా, నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను ప్రభువా. నేను కుటుంబంలో భార్యగానో భర్తగానో బిడలగానో నా కుటుంబాన్ని నా జీవితాన్ని కట్టుకోవడానికి దైవికమైన జ్ఞానాన్ని ప్రభువా. చివరిగా తండ్రి, ఈ దేహముతో ఉన్నంత వరకు నీకు సాక్షిగా ఉంటాను. ఈ దేహము ఆత్మ వేరు కాగానే నేను నీతో ఉండాలి ప్రభువా, నీతో ఉండాలి. మోషే 40 రాత్రింబగళ్ళు ఉన్నా నీ దగ్గర నుంచి వెళ్ళమంటే వెళ్ళడానికి ఇష్టపడలే, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. బడి అయిపోగానే పిల్లలు లాస్ట్ పీరియడ్ ఇంకొక 10 నిమిషాలు ఉందనగానే బుక్స్ సర్దుకొని ఎప్పుడెప్పుడు ఇంటికి పరిగెత్తాలని చూస్తే మోషే 40 దినాలు క్రిందన భార్య బిడ్డలున్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు. దేవుని ముఖదర్శనంతో ఎంత ఆనందాన్ని పొందాడండి. దేవుని బిడ్డలారా, దేవునితో ఉండాలి మనం. ఈ లోకం శాశ్వతమైనది కాదు, పరలోకమే శాశ్వతమైనది. ప్రభుతో మనము మన బిడ్డలు ఉండాలి అంటే జబదయ తన కుమారులను పిలుచుకొని వచ్చిన తల్లివలే సలోమి తన కుమారులను పిలుచుకువచ్చినట్టుగా ఆయన బిడ్డలమైన మనము మన బిడ్డలతో కుటుంబాలతో దేవుని మందిరంలో కనపడదాం, దీవించబడదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ లోకములో ఏవేవో ఇష్టపడుతున్నాం, అవి దొరికితే సంతృప్తి లేదు, మరలా ఏదో ఒక ఆందోళన. కానీ ఈరోజు నీ బిడ్డలముగా తండ్రి, ఇది నాకు ఇష్టం అని నా తండ్రి అయిన మీ ఎదుట చెప్పవలసిన విషయం ఏదో కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. స్తోత్రాలు నాయనా. ఈ మాటల మాధుర్యత విన్న బిడ్డలమైన మేము ఇష్టపడి మేము నీకిష్టంగా బ్రతికితే మాకిష్టమైనవి ఎప్పుడు వెనక చేయని దేవుడవు అని తెలుసుకొని మీకు ఇష్టకరంగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమూలే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఈ మనవులన్నీ కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.